హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఈరోజు అయితే మా చెల్లి బర్త్డే. సో మా అమ్మ పెద్దమ్మ అక్కడే ఉంటుంది మా చెల్లి దగ్గరే. మా అమ్మ ఐషాని అందరూ వెళ్ళరు. నాకు చాలా వర్క్ ఉండే, ఇందాకే అయిపోయింది. ఫాస్ట్గా స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఇప్పుడు నేను కూడా వెళ్తున్నా. ఆల్రెడీ 6:30 అవుతుంది టైము. వెళ్ళి చూడాలి ఇంకా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు. అండ్ నాకు తెలిసి బాగా నేను మా చెల్లి లాస్ట్ 2 years నుంచి ఇట్లా ప్రివిలేజ్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. మా అమ్మ వచ్చినా కూడా ఇద్దరికి వండి పెట్టడం, పెద్దమ్మ వచ్చినా కూడా ఇద్దరికి వండి పెట్టడం అదంతా. అండ్ ఇంకా అది నాకు ఇంకా తగ్గిపోతుంది. బికాస్ మా చెల్లి వాళ్ళు రీలొకేట్ అయిపోతున్నారు, వాళ్ళు మూవ్ అవుతున్నారు వేరే ప్లేస్కి వెరీ సూన్. మేబీ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ. సో ఇంకా ప్రివిలేజ్ మిస్ అయిపోతుంది. అండ్ దానికి తోడు మా పెద్దమ్మ రేపు ఇండియా కూడా వెళ్తుంది. అట్లా చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి చూడాలి అక్కడ అందరూ ఏం చేస్తున్నారు అని చెప్పి. హ్యాపీ బర్త్డే మయ్యా. థ్యాంక్ యూ అక్క. నువ్వు చేస్తున్నావే? బాగుంది మై. రెడీ అవ్వలే ఇంకా? రెడీ అవుతా. రెడీ అవ్వు. అరే దాన్ని అరే కనీసం దాన్ని కట్టానా చేయనియండి రా. ఐషమ్మ నిహిరా ఇద్దరు వెయిట్ చేయండి అమ్మా. చిట్టి కట్ చేశాక అప్పుడు మీ ఇద్దరు ఓకేనా? తీసుకోండి. ఇంకో చేరు అక్కడ ఉంది. ఆగండి కట్ చేయండి. మీరిద్దరు చేయాలి. మిర్చి వాళ్ళిద్దరు చాక్లెట్ కలర్ ఉంటుంది అసలు నచ్చదు. ఎందుకు తెచ్చా మరి? అది కానీ ఒడియో ఈసారి స్పెషల్. రెండు పాత్రలు, రెండు ఐస్ క్రీమ్ అమ్ము పెడుతుంది చూడు. నువ్వు పెట్టు అమ్మకు, నువ్వు పెట్టు. ఇదిగో లోపలంతా ఐస్ క్రీమ్. చేద్దామా? వెల్, ఫుడ్ వచ్చేసి మొత్తం బయట నుంచి ఆర్డర్ చేశారు. యాక్చువల్గా బయటికి వెళ్ళాలా ఇంటికా అని చెప్పి చాలా డిస్కషన్ జరిగాక అండ్ ఇంకా బయట నుంచి ఆర్డర్ చేసేసారు. ఇద్దరు పిల్లలతో కష్టము అని చెప్పి. అండ్ మొత్తం కూడా మోజోస్ టాకోస్ నుంచి. ఇది మా అందరికీ కూడా బాగా ఇష్టమైన ప్లేస్. ఎస్పెషలీ ది ఫ్రైడ్ అవకాడో టాకోస్ చాలా బాగుంటాయి. నేను నైఫ్ తెచ్చుకున్నా, నేను కూడా నైఫ్ తెచ్చుకున్నా, పాకెట్ లో ఉంది. నేను ఇద్దరం కట్ చేద్దాం కేక్. నీ నైఫ్ తో నువ్వు కట్ చేయి, నా నైఫ్ తో నేను కట్ చేస్తా. ఓకేనా? సరే, హ్యాపీ బర్త్డే నిహిరా. హ్యాపీ బర్త్డే రా. నా దగ్గర గాగుల్స్ ఉన్నాయి, చూసేవా? వెళ్ళినా అదిగో నిహిరా వెళ్ళింది అంతే. నిహిరా ఐషాని అయితే అక్కడ ఆడుకుంటున్నారు బౌన్సీ హౌస్లో. మేమిద్దరము ఫుడ్ పిక్ చేసుకురావడానికి వెళ్తున్నాము. అడిగాం వస్తావా ఐషాని అంటే, మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఆడుకుంటా అని చెప్పింది. ఒక 1 hour పడుతుంది మాకు వెళ్ళి రావడానికి. అంతలోపు నాకు తెలిసి వస్తారు అందరు కూడా కదా.
అన్ని దాంట్లో వేసేసి ఇంకొంచెం పెద్దమ్మ ఓకేనా? కానీ చాలా బాగుంది పెద్దమ్మ టేస్ట్. నేను తిన్నా, చాలా బాగుంది. తీయగా లేదు. Birthday! Happy birthday! It's here. Oh, how you made this? ఐస్ ఇక్కడే ఉంటాయా? Yeah. ఇట్లా పడుకుంటదా? ఏంటక్క? ఇట్లా కేక్ మీద పడుకోబెడతారేమో కదా దాన్ని. ఇట్లా నక్క? అమ్మా నాకు తెలియదు, గుచ్చకంటున్నా. లేదు రా అంతే ఇట్లానే దట్స్ ఓకే. ఇట్లనే నువ్వు పెట్టండి. ఇవి అక్కడ పెళ్లికి మా ఫోటో షూట్ ఇయర్స్ కరెక్ట్ అది చెప్పింది. ఐశ్వర్య Okay, here's the card. Oh yeah! Birthday! Can you blow the candle? Nobody. Happy birthday, Paras. గుడ్ జాబ్ నాని. Good job, Aishu. బాయ్ నిహిరా, హ్యాపీ బర్త్డే. బాయ్ బాయ్. యూ వెల్కమ్. పార్టీ అయితే అయిపోయింది మంచిగా. ఆశాని ఫుల్ గడుపుంది బౌన్సీ హౌస్ లో. నాకు తెలిసి ఆల్వేస్ 5 years ఇది ఫస్ట్ టైం అనుకుంటే తను బౌన్సీ హౌస్ అంతా ఎంజాయ్ చేసింది. 3 years అట్లా ఉన్నప్పుడు తీసుకెళ్తే అసలు ఎక్కలేదు, నచ్చలేదు, భయపడిపోయింది. 4 year అప్పుడు అట్లా చేసింది. ఇప్పుడైతే సూపర్ గా ఆడుతుంది. చిన్నగా ఉందంటే ఆడి ఆడి డ్రెస్ చించేసింది. ఇలా ఎలా చించావు నాన్న? అవునా, బంగారు తల్లి నాన్న, చాలా మంచి పని చేసావు. మా మామ ఫేవరెట్ డ్రెస్ అని డ్రెస్ చించుకొచ్చేసి పెట్టలేవు. ఎట్లా పెట్టావు? గ్లూ పెట్టావా? లేదు నాన్న, ఇండియా వెళ్ళినప్పుడు చేపిద్దాంలే, సరేనా? గ్లూ పెట్టాలంటే రేపు మండే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అదేదో నాకు నిజంగా కూడా సినిమా డైలాగ్ లాగే అనిపిస్తుంది ఈ మధ్య. మండే నుంచి ఫ్రైడే వరకు ఎప్పుడు వస్తుంది, వీకెండ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఆ వీకెండ్ వచ్చింది, అట్లా వస్తుంది, అట్లా ఫాస్ట్ గా అయిపోతుంది. అసలు ఇండియాకు వెళ్ళి వచ్చాక ఒక 1-2 months వరకు నాకు తెలిసి ఏమంటారు పోస్ట్ పార్టమ్ ఎట్లా పోస్ట్ వెకేషన్ థింగ్ అనుకుంటా, ఇది అట్లా ఉంటది అనుకుంటా. అండ్ ఇంకా ఐషానికి మంచిగా బ్రష్ చేయించి ఇంకా నిద్రపుచ్చాలి. ఎన్ని చాక్లెట్లు తిన్నావు ఐషాని నువ్వు? ఈరోజు అయితే చాలా తినింది. అండ్ ఇట్లా పార్టీ అట్లా జరుగుతున్నప్పుడు నాకు మాటికి వెళ్ళి నువ్వు ఇది తినకు లేకపోతే అది తినకు అని నాకు అట్లా చెప్పబుద్ధి అవ్వదు. సో అందరూ కిడ్స్ తింటున్నప్పుడు నేను అట్లా ఆపిన మంచిగా అనిపించదు కదా తనకు కూడా, అప్పుడైతే వదిలేస్తా. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం చాలా స్ట్రిక్ట్ గానే ఆపుతాను, అసలు ఇవ్వను, చాలా స్ట్రిక్ట్ గా ఆపుతా. బట్ ఇట్లా పార్టీస్ అట్లా వచ్చినప్పుడు ఐ డోంట్ వాంట్ టు మేక్ అదొక బిగ్ థింగ్ లాగా నేను నో చెప్పి తను అడిగి అక్కడ అట్లా అంత క్రియేట్ చేయబుద్ది కాదు. అది ఐషానికి కూడా బాగా తెలుసు కాబట్టి అమ్మ వన్ మోర్ అని చెప్పి మంచిగా తింటూ ఉంటుంది, అంతే కదా. వాట్ ఆర్ యూ డూయింగ్? ఏంటది? ఎవరికది? ఎందుకు? నిన్ను మిస్ అవ్వకుండా ఆట పంపిస్తున్నావా? సో స్వీట్ ఆఫ్ యూ ఐషాని. మా అమ్మకి చాలా నచ్చుతుంది లేదా? ఇప్పుడైతే ఇంకా మా పెద్దమ్మ ఎయిర్పోర్ట్ కి బయలుదేరుతుంది. సో మేము కూడా వెళ్తున్నాం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. మోస్ట్లీ ఈసారి అసలు అయితే ఈ సిస్టర్స్ చాలా ప్లాన్ చేసుకున్నారు. ఇద్దరు
ఒక అట్లీస్ట్ 1 month వరకు అట్లా కలిసి ఉంటాము, ఇట్లా ట్రావెల్ చేద్దాం ట్రిప్స్ అట్లా అంతా అని చెప్పి. బట్ అన్ఫార్చునేట్లీ చెప్పా కదా మా పెద్దమ్మకి ఇట్లా ఐ ఫ్లోటర్స్ వస్తూ ఉన్నాయని చెప్పి, దానికి ఇమీడియట్ ఇట్లా ట్రీట్మెంట్ ఉండాలి అట్లా చెప్పేసరికి ఇంకా తను ఇప్పుడు వెళ్ళిపోతుంది. అండ్ నాకు తెలిసి కూడా నెక్స్ట్ వచ్చినప్పుడు కూడా ఇట్లా కలవనికి అవ్వదు, చిట్టి వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఎప్పుడైనా ట్రిప్కి ఇట్లా వీళ్ళు వచ్చినప్పుడు అట్లా తీసుకెళ్తే తప్పితే నేను. అండ్ ఇప్పుడు వెళ్ళి మా పెద్దమ్మ దగ్గర ఒక బ్యాగ్ డ్రాప్ చేసేసి అటు నుంచి అంటే ఫస్ట్ పటేల్కి వెళ్ళేసి మేము కొన్ని గ్రాసరీస్ పిక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. లెట్స్ గో షాని. నిహిరా శోభా నీకు తగ్గిందా? నీకు తగ్గిందా? తగ్గిందా? ఏం పెద్ద ఆనందంగా ఉన్నట్టున్నావు, ఫుల్ బ్లష్ అయిపోతున్నావు. అయ్యో ఒక బాగా వదిలిపోవాలంటే మళ్ళీ. శ్రియా శ్రియా హాయ్ శ్రియా హాయ్ శ్రియా హాయ్ శ్రియా. బండి దా భరత్, ఇటు వెళ్ళాలి. భరత్ వస్తాడు. లెట్స్ గో. సరే వెళ్ళిద్దరు మళ్ళీ. Confirmed passengers must be on board. చాలా ఫీలింగ్ వస్తుంది, బాధపడుతున్నాను. మై బాగా ఇచ్చావు కదా ఈసారి. ఇట్స్ ఓకే లేదా? లేదు తల్లి బంగారు లేదు. సో చెప్పా కదా మా పెద్దమ్మకి ఇట్లా అయ్యి బాగాలేదు అని చెప్పి, సో అట్లా బాగాలేకుండా వెళ్తుంది అని చెప్పి నాకు చాలా ఫీల్ అవుతుంది. వెళ్ళిన వెంటనే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి, సర్జరీ అనేమో కదనే ఇక్కడ అదే చెప్పారు కదా, ఇక్కడ చూపించుకుంటే సర్జరీ చేయాల్సి వస్తుంది అన్నారు. సో ఇంక ఇండియాలో తెలుస్తుంది.